కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచడం లేదని, దివ్యాంగులంటే ప్రభుత్వానికి చిన్నచూపు ధోరణితో వ్యవహరిస్తుందని పలువురు దివ్యాంగులు పేర్కొన్నారు. 2016 చట్టం ప్రకారం దివ్యాంగులకు న్యాయం జరగడం లేదని అన్నారు. ప్రతి సంక్షేమ పథకాలలో 5% అమలు తప్పకుండా అమలు పరిచారని అన్నారు. దివ్యాంగులు ఏమీ చేయలేదని, నిర్లక్ష్యం తగదు, అవసరం అనుకుంటే ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని దివ్యాంగులు అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీడీజేఏసీ గౌరవ అధ్యక్షులు దండు శంకర్, అధ్యక్షులు చిట్టెల సంపత్, గౌరవ సలహాదారులు బొంగోని శ్రీశైలం, వర్కింగ్ ప్రెసిడెంట్ గూడూరు దుర్గయ్య, మహిళా విభాగం అధ్యక్షురాలు లావుడ్య సరిత, ప్రధాన కార్యదర్శి పిల్లి అంజయ్య, క్రమశిక్షణ విభాగం అధ్యక్షులు ఆరకొండ మల్లేశం, కరీంనగర్ జాక్ కన్వీనర్ కంది నాగరాజు, సోషల్ మీడియా జిల్లా నాయకులు చిట్యాల శ్రీకాంత్, పిడిశెట్టి నారాయణ, కార్యవర్గ సభ్యులు ముఖపల్లి కనకరాజు, కొమ్మరాజుల మల్లేశంలు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం టీజీడీజేఏసీ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మేడబోయిన వెంకటేష్, ఉపాధ్యక్షులు నీరటి కనకయ్య, ప్రధాన కార్యదర్శి కాగిత నవీన్ రెడ్డి, సహాయ కార్యదర్శి తాడెం లింగం, కోశాధికారి దుంబాల వేణుగోపాల్, సభ్యులు అప్పిస రాజయ్య, పూస రాజులను ఎన్నుకోవడం జరిగిందన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని మేము కొట్లాడుతున్నప్పటికీ మమ్మల్ని పట్టించుకొని అధికారులు ఉన్నారు. మరి మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా అయిపోతుంది. మహిళలకు మేము వికలాంగులమని మరి అధికారులు మండలాలలో కానీ కలెక్టర్ ఆఫీసులలో కానీ వెళ్ళి మా సమస్యలను పరిష్కరించమని మేము వినతి పత్రాలు అందించినప్పటికీ మా వినతి పత్రాలను తీసి చెత్తబుట్టలలో వేస్తున్నారు. కానీ మా సమస్యలకు పరిష్కారం దొరుకుతలేదని మేము చాలా బాధపడుతున్నాము. మాకు అంటూ మంచి మనసు, మాకంటూ హృదయాలు ఉంటాయి. కానీ అధికారుల దృష్టిలో మాత్రం మేము ఒక దివ్యాంగులుగా వాళ్ళు గుర్తించడం లేదని ఒక మహిళగా హుస్నాబాద్ నియోజకవర్గంలో మేము బాధపడుతున్నాము. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత అపరిష్కృతంగా ఉన్నటువంటి దివ్యాంగుల సమస్యలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని మారినా దివ్యాంగుల జీవితాలు మారట్లేదు. మరి వికలాంగులు అంటే అంత నిర్లక్ష్యం ఎందుకు? దివ్యాంగుల ఓటుకు విలువ లేదా? సకలాంగుల ఓటు కంటే దివ్యాంగుల ఓటు చిన్నదా? అది కొంచెం మానవత్వంతో అర్థం చేసుకొని దివ్యాంగుల బ్రతుకులు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని బాగుపరిచే దిశగా ప్రభుత్వాలు ప్రయాణం చేయాలని చెప్పేసి మరి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ ఇచ్చిన ప్రకారం 6,000 పెన్షన్ కానీ, తర్వాత ఈ అంత్యోదయ కార్డులు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అంత్యోదయ కార్డులను స్థాయి కమిటీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. దానిలో అధ్యక్షులుగా మేడమైన వెంకటేష్, ఉపాధ్యక్షులుగా నేరేటి కనకన్న గారు, ప్రధాన కార్యదర్శిగా నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది. కాగిత నవీన్ రెడ్డి అని నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్న దివ్యాంగ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు జరిగిన మీటింగ్ కారణం ఏంటిదంటే 2016 చట్టం ప్రకారం దివ్యాంగులకు ఖచ్చితంగా రాజకీయంలో రిజర్వేషన్ కల్పించాలని, మరియు అంత్యోదయ కార్డుల గురించి కానీ, లేకుంటే ఇంతకుముందు ఐకేపీ సెంటర్ దగ్గర ఉన్న రూమ్లో భవనం కల్పిస్తా అని చెప్పారు. దాని గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫీసులలో ఉన్న ఏదైనా ఒక రూమ్ను కానీ, లేకుంటే గవర్నమెంట్ స్థలం కేటాయించి మాకు కొత్త బిల్డింగు నిర్మించాలని కోరుకుంటున్నాను. అలాగే ఆర్డీఓ ఆఫీస్లో ఎప్పుడైనా మా సమస్యల గురించి కంప్లైంట్ ఇచ్చేందుకు పోతే అక్కడ కూర్చునేందుకు ప్లేస్ నార్మల్ పర్సన్తో కూర్చునే వీలు లేకుండా ఉంది. అందువలన కింది ఫ్లోర్లో చూసి మాకు ఒక రూమ్ను ఏర్పాటు చేయడానికి కోసం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే అంత్యోదయ కార్డులు కావాలి. ఇంతకుముందు అంత్యోదయ కార్డు ఉండేది, అంత్యోదయ కార్డులను తీసేశారు.